never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. స్కేటింగ్ అంటే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ స్కేటింగ్ నేర్చుకోవాలి అంటే చాలా కష్టం. కానీ ఈ కష్టాన్ని సుఖంగా అనుభవించి మన తెలంగాణ తరఫున ఎన్నో పథకాలు మెడల్స్ సాధించాడు యువ స్కేటర్ ప్రణీత్. మరి ప్రణీత్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనతో పాటు వాళ్ళ మదర్ అనుపమ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రణీత్కి ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, ఎవరి ప్రోత్సాహంతో ఈ స్పోర్ట్స్ లో రాణించగలిగాడు అన్న విషయాలు తన మాటలోనే విందాం. హలో ప్రణీత్, వెల్కమ్ టు అండి న్యూస్. హలో అండి అనుపమ గారు. నేను చిన్నప్పుడు నా స్కూల్లో సెంట్ ఆండ్రూస్లో ఉన్నాను. సో మా అన్న చేస్తుండే స్పీడ్ స్కేటింగ్ అప్పుడు. సో మా అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్టెడ్ స్కేటింగ్ వెన్ ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో స్టార్ట్. దాని తర్వాత అలా నార్మల్గా స్పీడ్ స్కేటింగ్ కొన్ని ఇయర్స్ చేసి దాని తర్వాత ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అప్పుడు ఐ హ్యాడ్ అ బ్రేక్. అప్పుడు నేను డిపిఎస్ పెరిగా, నాకు అక్కడ స్కేటింగ్ లేకుండే. సో దాని తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు యామా స్కేటింగ్ అకాడమీ ఉంది, అక్కడ నేను సో మేము అక్కడికి వెళ్ళి జాయిన్ అయినా. అప్పటివరకు నాకు ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఉండే అని తెలియదు, కానీ అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళని జంప్స్ చేస్తూ రొటేషన్స్ చేస్తూ స్పిన్స్ చేస్తూ చూసి చాలా ఇన్స్పైర్ అయినా. మా కోచెస్ వీళ్ళందరినీ చూసి సో అప్పుడు స్టార్ట్ చేసిన నేను వాళ్ళతో. ఇట్స్ బిన్ 8 years నేను అక్కడ జాయిన్ అయ్యి 8 years నుంచి వాళ్ళతోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, సో నీకు అంతటా నీకు ఇన్స్పైర్ అయ్యావు, ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పేసి అని చెప్తున్నావు ప్రణీత్. అయితే ఫ్యామిలీ తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ లభించింది? ఫ్యామిలీ తరపు నుంచి అంటే మమ్మీ, డాడీ, అన్న, ఫ్యామిలీ మొత్తం అందరు చాలా సపోర్ట్ చేసిండ్రు ఇప్పటివరకు. అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సపోర్ట్ చేస్తూ, రోజు మా అమ్మాయి నాతో వచ్చి రింక్లో ఉంటూ నా మిస్టేక్స్ చెప్తూ నన్ను కరెక్ట్ చేస్తూ, నేను వేరే కాంపిటీషన్స్కి పోయినా నాతో పాటు వచ్చి అక్కడ మాకు స్కేటింగ్లో ఐస్ స్కేటింగ్కి ఒకవేళ మేము పోతే మాకు రింక్ మీద ఉంటాం, మేము స్కేట్ చేస్తూ ఉంటాం. మైనస్లో ఉంటుంది అక్కడ టెంపరేచర్, మేము స్కేట్ చేస్తే మా బాడీ వార్మ్ అవుతుంది. ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ అక్కడ. కానీ పేరెంట్స్ వీళ్ళందరూ అక్కడ ఉండడం చాలా కష్టం, చాలా కోల్డ్ ఉంటుంది అండ్ వాళ్ళ బాడీ అంత వార్మ్ ఉండదు మా అంత మేము స్కేటింగ్ చేస్తున్నంత. సో వాళ్ళు ఆ చలిని బేర్ చేసుకొని కూడా అక్కడ ఉండి మాకు చెప్తూ మా మిస్టేక్స్ చాలా హెల్ప్ చేసింది మా అమ్మ. ఇప్పుడు అనుపమ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు అని చెప్పేసి అని ప్రణీత్ చెప్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అమ్మ అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు స్కేటింగ్ ఎంచుకున్నాడు అని అన్నప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాడు కదా, చేశాడు. అదేంటంటే మాకు ఎక్కడైతే మేము ఉన్నామో ఇప్పుడు యామా స్కేటింగ్ అకాడమీ దగ్గరగా ఉంది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సరిపోయింది, దగ్గర ఉంది కాబట్టి నేను ఐ కెన్ గో అండ్ కమ్ అనమాట. అప్పుడు ఎప్పుడైతే కొంచెం నాకు 10th వచ్చిన తర్వాత కొంచెము స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పినప్పుడు ఐ కెన్ బ్యాలెన్స్ బోత్ అని చెప్పాడు. ఓకే, సో హీ హాస్ బ్యాలెన్స్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ బోత్ ఇన్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్. Okay. That I think it had been good for him. సో ప్రణీత్ దీన్ని స్టడీని అండ్ స్కేటింగ్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైన పని.
అండ్ మీ ఫ్రెండ్స్ ఏమన్నా నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళ స్టడీస్ విషయంలో? ఫ్రెండ్స్ అంటే చాలా సపోర్టివ్గా ఉండేది నాకు. 10th లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ. జాన్వి, పూజ, రోహన్, తుషార్, దీస్ పీపుల్ సపోర్టెడ్ మీ అ లాట్. అప్పుడు నేను ఎక్కడ పోయినా అని దే యూస్ టు అగైన్ గివ్ మీ దేర్ నోట్స్. అండ్ మా క్లాస్ టీచర్ హేమా మ్యామ్ అని వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసిండు ఆ టైంలో. ఈవెన్ దో నేను వేరే కంట్రీస్కి వెళ్ళిన తర్వాత ఒక 10 days 15 days ఐ యూస్ టు గో. అయినా అని నేను రాగానే వాళ్ళు నాకు హెల్ప్ చేసి లెసన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ఇచ్చి ఇదంతా చాలా హెల్ప్ చేసిండు. సో చాలా కంట్రీస్కి వెళ్ళావు, ఏ కంట్రీస్కి వెళ్ళావు, అదేవిధంగా అక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది మాతో షేర్ చేసుకో. నేను ఇప్పటివరకు 3 countries పోయినా స్కేటింగ్తో. ఫస్ట్ నేను బ్యాంకాక్కి వెళ్ళిన. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఏషియన్స్. అక్కడ మాకు ఐ గాట్ 5th అక్కడ. సో ఫస్ట్ ఏషియన్స్ అక్కడ ఐ వాజ్ రియలీ స్కేర్డ్ ఫస్ట్ టైం కాబట్టి. అండ్ బట్ ఏదో బాగానే చేసినాం. వీ డిడ్ అ నైస్ జాబ్ దేర్. అండ్ చేసి అండ్ వన్స్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ రియలైజ్డ్ చేయాలి, ఇంకా బాగా చేయాలి. వీ వర్ గుడ్ దిస్ టైమ్ బట్ వీ నీడ్ టు బీ బెటర్ అన్నట్టు. ఇంకా ఐ ఫెల్ట్ దట్ వీ నీడ్ టు ఇంప్రూవ్, వీ నీడ్ టు కీప్ గెటింగ్ బెటర్ అని ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది నా ఫస్ట్ కాంపిటీషన్లో. అండ్ సెకండ్ నాది ఫిలిప్పీన్స్లో అయింది. దిస్ టైమ్ ఐ కేమ్ 4th. అండ్ నేను 3rd ఐ లాస్ట్ 0.4 marks. అంటే చాలా తక్కువ మార్జిన్. ఇట్స్ లైక్ చాలా ఈజీగా ఇక్కడ బీట్ ది అదర్ గై. కానీ కొన్ని మైనర్ మిస్టేక్స్ వల్ల ఐ లాస్ట్ మై 3rd position. బట్ వాజ్ హ్యాపీ, ఐ గాట్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా. అండ్ మళ్ళీ అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఐ కేమ్ బ్యాక్ విత్ న్యూ ఎంతూజియాజం. మీకు వచ్చిన తర్వాత అదర్ కంట్రీ నుంచి వచ్చిన తర్వాత నీకేమైనా యూజ్ అయినాయా ప్రణీత్ ఇక్కడ? చాలా. అంటే అక్కడ నేర్చుకునే ఎక్స్పీరియన్స్, వేరే స్కేటర్స్ ఎంత బాగా చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, నా లెవెల్ ఏంటిది అనే ఒక కంపారిజన్. గెలవకుండా అని అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక ఎంకరేజ్మెంట్ వచ్చేది మాకు. వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేవారికి ఇంకా బాగా చేయాలి అని ఒక ఎంకరేజ్మెంట్ అది మాకు. అండ్ థర్డ్ నేను ట్రైనింగ్ కోసం అని లాస్ట్ ఇయర్ నేను బల్గేరియాకి వెళ్ళిన. అక్కడ ద ట్రైనింగ్ వాజ్ రియలీ నైస్. అక్కడ వీళ్ళు ఎవరైతే మాకు నేర్పిస్తుండేనో దేవర్ ఒలింపిక్ స్కేటర్స్. అండ్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళ స్టూడెంట్స్ కూడా వాళ్ళు మాకన్నా బెటర్ చేస్తుండే. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద క్యాంప్ వీ కుడ్ సే దట్ మేము వాళ్ళంతా బాగానే చేస్తుండే, వాళ్ళంతా మంచిగా చేస్తుండే అని. యా. సో అనుపమ గారు, బయట కంట్రీకి వెళ్ళాడు ప్రణీత్. సో వెళ్తున్నప్పుడు మీకు ఒక లాంటి ఫీలింగ్ వచ్చి ఉంటుంది, అంటే యాజ్ మదర్గా ఖచ్చితంగా అనిపిస్తుంది. సో మరి మీ మాటలు ఎలా ఉన్నాయి? కొంచెం ప్రౌడ్గా అనిపించిందండి, సెలెక్టెడ్ అండ్ వెళ్తున్నాడని. కానీ నేను లాస్ట్ టైం ఫిలిప్పీన్స్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళలేదు. ఓకే. సో దట్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో ఐ వాజ్ నాట్ దేర్. మిగతా కంట్రీస్కి తనతో పాటు మీరు కూడా వెళ్ళారు? ఓకే ఓకే. మరి ఫిలిప్పీన్స్కి ఎందుకు వెళ్ళలేదు? ఫిలిప్పీన్స్కి ఎందుకు వెళ్ళలేదు, అప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు. సో దానికోసమని నేను స్టడీస్ కోసమని ఇక్కడ ఉండాలి. అప్పుడు కొద్దిగా బాధగా అనిపించింది. విత్ 0.00 పాయింట్ దాంట్లో పోయాడే అన్నట్టు అప్పుడు కొద్దిగా బాధగా అనిపించింది అనమాట. మిగతా ఆస్పెక్ట్స్లో అన్నీ బాగానే చేస్తాడు, నా ప్రాబ్లం. ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ ఐస్ లేదు కదా, మనకు ఓన్లీ ఫర్ రోలర్ పైన చేయాలి, అంటే ప్లాట్ఫామ్ పైన చేయాలన్నమాట. వీళ్ళేమో ఐస్ పైన చేయాలి. సో అక్కడ ఒక 1 week ట్రైనింగ్ తీసుకొని అప్పుడు వాళ్ళు క్యాంప్ 1 week క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్ తర్వాత కాంపిటీషన్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఓన్లీ ఇన్ 1 week దే హ్యావ్ టు మోల్డ్ దెమ్సెల్ఫ్ ఐస్లోకి ఏ ఎలిమెంట్స్ అట్లా కొద్దిగా వి మిస్ దేర్ అనమాట. రైట్. ప్రణీత్, ఐస్లోనే చేయాలి స్కేటింగ్ అని చెప్పేసి అని అమ్మ చెప్తున్నారు. అయితే ఈ స్కేటింగ్లో కూడా అసలు ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? నువ్వు ఈ ఐస్ స్కేటింగ్ అనేది ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ స్కేటింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు రోలర్ మీదకి వస్తే వీ హ్యావ్ ఆర్టిస్టిక్, అది నేను చేస్తుంది ఇప్పుడు. ఇట్స్ కాల్డ్ ఆర్టిస్టిక్. స్కేటింగ్లో 2 to 3 డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక స్పీడ్ స్కేట్స్ వస్తుంది. ఆ స్పీడ్ స్కేట్స్ వచ్చేసి స్పీడ్గా చేసి ఒక ల్యాప్ అవుతుంది, రౌండ్గా తిరిగేస్తే 1 lap 2 laps. అదే ఎంత ఫాస్ట్గా అవుతుంది.
వీళ్ళది వచ్చేసి ఏంటంటే మనకు లిఫ్ట్ జంప్స్ అంటే అది వేసుకొని స్పిన్ చేయాలన్నమాట. ఓకే, పైన నుంచి ఎన్ని జంప్స్ ఎన్ని రౌండ్స్ అవుతాయి అట్లా చూస్తారు వీళ్ళది. ఇప్పుడు మేము జంప్ చేసి ఎన్ని రొటేషన్స్ చేస్తాం గాల్లో, స్పిన్ చేయాలి వన్ లెగ్ మీద, డిఫికల్టీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఫీసీ స్పీడ్ స్కేటింగ్ వాళ్ళది మోర్ లైక్ రేసింగ్ స్పోర్ట్ అన్నట్టు. ఇప్పుడు మనకు రన్నింగ్ ఎలా ఇది ఎవరు ఫస్ట్ వస్తారు అన్నట్టు వాళ్ళకు కూడా సేమ్ అట్లనే బట్ విత్ స్కేట్స్. అండ్ దాని తర్వాత థర్డ్ వేరియేషన్ ఇస్ హాకీ. ఇప్పుడు స్కేటింగ్ హాకీ ఆడతారు, ఇట్స్ లైక్ నార్మల్ హాకీ బట్ విత్ స్కేట్స్ ఆన్ అన్నట్టు. అండ్ ఐస్లో కూడా సేమ్ 3 వేరియేషన్స్, సేమ్ 3 ఉంటాయి. అండ్ ఇప్పుడు మాకు ఆర్టిస్టిక్లో ద హార్డెస్ట్ పార్ట్ ఇస్ మేము గాల్లోకి జంప్ చేసి రొటేషన్స్ చేయాలి, స్పీడ్గా రొటేషన్స్ చేయాలి గాల్లో, ట్రిపుల్ చేయాలి, డబుల్ చేయాలి, క్వాడ్రుపుల్. ఇప్పుడు మాకు చాలా జంప్స్ ఉంటాయి, యాక్సిల్ మాకు చాలా జంప్స్ ఉంటాయి. మాకు బేసిక్గా కొన్ని జంప్స్ ఐ కెన్ నేమ్ దెమ్ కాల్డ్ మేప్స్, ఫ్లిప్, లూప్, యూలర్, యాక్సిల్. యాక్సిల్ బీయింగ్ ద హార్డెస్ట్. మీరు యా మాకు ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో జంప్ చేస్తే ఒక జంప్, బ్యాక్వర్డ్స్ నుంచి ఒక జంప్ అన్నట్టు మాకు ఇట్లా డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి దానికి. అండ్ మాకు స్పిన్స్లో కూడా క్యామెల్, హీల్ క్యామెల్ అన్నట్టు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ క్యామెల్ అనేది ఒక లెగ్ పైన నిల్చొని ఇంకో లెగ్ స్ట్రైట్గా పెట్టి స్పిన్ చేయాలన్నమాట. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బాడీ మొత్తం స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి. అది ఒకటి వేరియేషన్స్. దీంట్లో చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి యాక్చువల్లీ ఆర్టిస్టిక్ దాంట్లో. అంటే దీంట్లో మనం డాన్స్ కూడా చేయవచ్చు ఈ స్కేటింగ్లో అన్నట్టు. దాంట్లో డిఫరెన్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటే డాన్స్ అంటే మన డాన్స్ లాగా కాకుండా దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం అసలు మాట్లాడుకోవాల్సింది మెయిన్లీ కోచింగ్ గురించి. కోచ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇక్కడ. కోచ్ సపోర్ట్ ఏ విధంగా ఉండింది అనుపమ గారు? కోచెస్ సపోర్ట్ చాలా బాగుంది. మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ఒకటే ఒక కోచింగ్ అకాడమీ, అది యామా కోచింగ్ అకాడమీ. అది మారేట్పల్లిలో ఉంది అంతే. ఇంకా మన హైదరాబాద్ లో ఎక్కడా లేదు. అది వచ్చేసి మనకు వాళ్ళు ఒకటి జింకానా గ్రౌండ్స్ లో, ఒకటి మారేట్పల్లిలో ఉంది. వాళ్ళది మాత్రం ప్రణీత్ మీద చాలా ఉంది హోప్స్. ఇంకొకటి వచ్చేసి టీచింగ్ కూడా బాగా చేస్తున్నాడు ప్రణీత్ మాత్రం, నో ప్రాబ్లం దాంట్లో. నీ మాటల్లో వినాలి ప్రణీత్, కోచెస్ సపోర్ట్ ఎలా ఉంది, అసలు ఎలా గైడ్ చేశారు మిమ్మల్ని? కోచెస్ సపోర్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు చూడు చాలా ఎంకరేజ్ చేస్తుండే, నువ్వు చేయగలుగుతావు, ఇది యూ కెన్ డూ ఇట్, నీ కెపాసిటీ ఇది కాదు, ఇంకా బెటర్ చేయాలి నువ్వు అని చాలా ఎంకరేజ్ చేసేది నన్ను చిన్నప్పటి నుంచి. ఇంకా మా కోచ్ ఏంటంటే హీస్ అ వరల్డ్ ఛాంపియన్ వన్స్, హీస్ అ వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్, అనూప్ కుమార్ యామా, అండ్ హిజ్ ఎల్డర్ బ్రదర్ అమర్ నాగ్ యామా. దీస్ బోత్ ఆర్ ద బెస్ట్ కోచెస్ ఇన్ ఇండియా అనొచ్చు, బెస్ట్ కోచెస్ ఇన్ ఇండియా మాకు. వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉండే అంటే మాకు చిన్నప్పటి నుంచి, నాకనే కాదు మిగతా స్కేటర్స్కి కూడా చాలా సపోర్టివ్గా ఉండేది. అండ్ నాకు 8 years అయిందని చెప్పిన కదా స్కేటింగ్ జాయిన్ అయ్యి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడు ఎంకరేజ్ చేస్తూ, యూ కెన్ డూ ఇట్, ఇంకా మంచిగా చేయాలి నువ్వు వేరే కంట్రీస్కి పోవాలి. బ్యాలెన్సింగ్ బోత్ అకాడమీ అండ్ కోర్స్. అది అసలు నిజంగా అందుకే అడిగింది మిమ్మల్ని. అటు పక్కన స్కూల్ నుంచి ఉండాలి, ఇటు పక్కన ఈ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ కానివ్వండి, ఇటు ఇది కానివ్వండి, అంతా ఉంటేనే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ నీ క్యాపబిలిటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఉంటుంది. మాకు నా కోచెస్ కూడా ఎప్పుడైనా నాకు ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నన్ను స్కేటింగ్ నుంచి కొంచెం తొందరగా రిలీవ్ చేసి, వాళ్ళు నన్ను ఇంటికి తొందరగా పంపించి, నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం నాకు ఆడ్ టైమింగ్స్లోనైనా క్లాస్ పెట్టేది వాళ్ళు, అట్లా ఉండేది. అండ్ స్కూల్ విషయంలో కూడా స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నా చైతన్యలో. బేసిక్లీ నార్మల్గా చైతన్యలో ఏం ఎక్కువ స్పోర్ట్స్ విషయంలో ఉండదు కదా, వాళ్ళు ఓన్లీ మోస్ట్లీ స్టడీస్ అంటే. కానీ మా కాలేజ్లో మా ప్రిన్సిపల్ ఉండి నా మెడల్స్, నా అఫెక్షన్ టువర్డ్ ద స్పోర్ట్స్, నా లవ్ టువర్డ్ ద స్పోర్ట్స్ చూసి ఆయన నన్ను కొంచెం తొందరగా రిలీవ్ చేయడం కాలేజ్ నుంచి.
ఎప్పుడైనా ఇట్లా కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే కొంచెం ఇన్ని రోజులు నాకు ఎక్సెప్షన్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత. సో కాలేజ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. సో ఇప్పటి వరకు మెడల్స్ అన్నావు కదా ప్రణీత్, ఎన్ని మెడల్స్ గెలుచుకున్నావు? రోలర్ అండ్ ఐస్ కలిపి నాకు 40 or 50+ ఉండొచ్చు నాకు మెడల్. రైట్. అదేవిధంగా అనుపమ గారు, ప్రణీత్ అసలు ఇక్కడి వరకు వచ్చారు అంటే మీ సపోర్ట్ మెయిన్గా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్కేటింగ్ అమ్మ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మీరంటే బాగా సపోర్ట్ చేశారనేది అర్థమవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏమన్నా స్కేటింగ్ ఎందుకు ఇంకా వేరే ఉన్నాయి కదా అలా ఏమన్నా అన్నారా? రిలేటివ్స్ చాలామంది అన్నారు, ఏంటంటే దీంట్లో స్కోప్ లేదు కదా, ఏమీ లేదు. కానీ వాడి ఇంట్రెస్ట్ చూసి ఇంకా నేను కానీ మా హస్బెండ్ రవీందర్ గారు కానీ అందరం సపోర్ట్ చేసాం. మా ఇద్దరు సపోర్ట్ లేనిది మాత్రం యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ సపోర్ట్ కూడా చాలా ఉంది దాంట్లో. ఓకే. ఇక్కడ మెయిన్ మనం ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అయితే ఏమన్నా స్పెషల్గా ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమన్నా ఉంటాయా ఈ స్కేటింగ్? మాకు మా లోవర్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉండాలి కంపారిటివ్లీ నార్మల్గా. మేము ఒక 500 సిటప్స్ అట్లా చేస్తాం రోజుకి, డైలీ. అండ్ మా కాఫ్ మసిల్స్, మా థాయ్ మసిల్స్, మా లెగ్ మసిల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మేము గాల్లోకి జంప్ చేసినప్పుడు ల్యాండ్ అయ్యేది ఒక లెగ్ మీదనే ల్యాండ్ అవ్వాలి. మేము ఆ ప్రెషర్ని హోల్డ్ చేసుకోగలాలి మా లెగ్ పడకుండా. అండ్ స్పిన్స్లో కూడా మేము ఒకటే లెగ్ మీద బ్యాలెన్స్ అవ్వాలి స్పిన్నింగ్. ఇది మోస్ట్లీ నీ లోవర్ బాడీ స్పోర్ట్. అలానే అప్పర్ బాడీ వదిలేయలేము కూడా. మా కోర్ అండ్ యాబ్స్ చాలా టైట్ ఉండాలి, షోల్డర్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ స్ట్రాంగ్ ఉంటేనే దెన్ యూ కెన్ డూ ఆల్ ద ఎలిమెంట్స్ స్కేటింగ్లో. లేదంటే ఫిట్నెస్ లేకుంటే స్కేటింగ్ ఇస్ అ హార్డ్ స్పోర్ట్, చేయలేం. ఇప్పుడు నార్మలీ ఒకవేళ హెఫ్టీ పర్సనాలిటీ ఉందో మనది, గాల్లో ఎక్కువ జంప్ చేయలేం అండ్ ఎక్కువ రొటేషన్ రాదు. ఎందుకంటే నీ బాడీ మాస్ వల్ల తొందరగా కిందకు వచ్చేస్తాం మేము. అందుకోసమే ఎప్పుడైనా స్కేటర్స్ సన్నగా ఉండాలి, చాలా వెయిట్ కంట్రోల్లో ఉండాలి. సో అసలు ఈ స్కేటింగ్ అంటే ఏమన్నా స్పెషల్గా డ్రెస్సింగ్ ఏమన్నా ఉంటుందా దీనికి కూడా? దీనికి సెపరేట్ డ్రెస్. ఎలాంటి డ్రెస్సింగ్ ఉంటుంది? సెపరేట్ అంటే కొంచెం బాడీ స్టిఫ్గా ఉండాలండి. ఇట్ ఇట్స్ నాట్ అట్లా లూజ్గా ఉండకూడదు. ఏంటంటే వాళ్ళు జంప్ చేసేటప్పుడు అది మనకి ఇక్కడ కూడా టచ్ అయిందనుకో, ఎక్కడన్నా స్టక్ అయిపోయిందనుకో వాళ్ళు చేయలేరు. సో దే మైట్ స్లిప్. అందుకని స్ట్రెచబుల్ మెటీరియల్ అన్న దొరుకుతుంది, లైక్రా అని, దాంతో కుట్టించుకోవాలి. అది దాని మీద వర్క్ ఏమైనా చేయించుకుంటే దాంతో చేయించుకోవాలి. సో అది మన డిపెండింగ్ అనేది అది కంపల్సరీ. ఇప్పుడు మాకు ఒకవేళ కాస్ట్యూమ్ బేస్డ్ కూడా మార్క్స్ ఉంటాయి. మాకు మాకు చాలా బాగా కనిపించాలి కూడా. ఇప్పుడు మాకు ప్రతి స్కేటింగ్ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కదానికి ఒక థీమ్ అన్నట్టు ఉంటుంది. ఈ కాస్ట్యూమ్ ఆ థీమ్ మీద ఉండాలి అని. అయితే ఈ స్కేటింగ్ అంటే ఐస్ స్కేటింగ్ అంటే కపుల్ డాన్స్ చేస్తారని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో ఎలా మరి? ఐస్లో నాట్ ఓన్లీ కపుల్ ఉంటుంది, సోలో కూడా ఉంటుంది. బట్ మీరు కపుల్ గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు కపుల్ డాన్స్ అంటే మాకు ఐస్లో లిఫ్ట్స్ ఉంటాయి, జంప్స్ ఉంటాయి, మళ్ళీ స్పిన్స్ కూడా ఉంటాయి. కానీ మెయిన్ ఫోకస్ లిఫ్ట్స్ మీద ఉంటుంది. పేర్లో ఓవర్ ద హెడ్ లిఫ్ట్స్ ఉంటాయి మాకు. ఇట్లా అమ్మాయిని మొత్తం పైకి లేపాలి, హెడ్ పైకి, మళ్ళీ ఆమెను పైన పట్టుకొని స్పిన్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద బాయ్స్ ఎఫర్ట్. చూడ్డానికి ఓన్లీ అబ్బాయి మొత్తం వర్క్ చేస్తుండ అనిపిస్తుంది, కానీ దాంట్లో అమ్మాయిలది కూడా చాలా ఉంటుంది. వాళ్ళు చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళ బాడీ కూడా చాలా కంట్రోల్లో ఉండాలి, చాలా ఫిట్గా ఉండాలి. నేను చేసిన ఐస్లో. అండ్ నా ఫస్ట్ ఐస్ మెడల్ వాజ్ ఇన్ కపుల్ డాన్స్, పేర్ డాన్స్. మాకప్పుడు ఎట్లుండేదంటే ఏజ్ గ్రూప్ 12 to 19 మొత్తం అందరు ఒకటే ఏజ్ గ్రూప్. అండ్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ 13 years old. నేను 13 years old ఉండి నేను నా పేర్ మేము 19 year old వాళ్ళతో ఉండే మా కాంపిటీషన్ అయినా కానీ. అండ్ అంతమంది ఉన్నా కానీ వీ డెంట్ హ్యావ్ అ బ్రాంజ్ మెడల్. గోల్డ్ అండ్ సిల్వర్ ఓన్లీ రెండు ప్లేసెస్ ఉండేది. ఒక 19 year old అబ్బాయికి అండ్ ఆయన పేరుకి గోల్డ్ వచ్చింది. షాకింగ్లీ మేము ఇంతమందిని బీట్ చేసి మాకు సిల్వర్ వచ్చింది అప్పుడు. సో అండ్ అలానే కంటిన్యూస్గా నాకు పేర్లో ప్రతి ఇయర్ మెడల్ వచ్చింది.
బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు 2 గోల్డ్స్ వచ్చినాయి పేర్లో అట్లా వస్తుంది. అండ్ సోలోలో కూడా నాకు కంపారిటివ్లీ సోలోలో కూడా నాకు సిల్వర్స్ వచ్చినాయి, బ్రాంజ్, గోల్డ్ అని వస్తుంది. అన్నావు కదా 40-50 దాకా మెడల్స్ వచ్చి ఉంటాయి అనేసి అని. అయితే ఎంతమంది ప్రణీత్ ఈ స్కేటింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారు? ముందు ఇప్పటివరకు దీనికన్నా ముందు అయితే ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే. ఈ మధ్య లాస్ట్ 2 or 3 years నుంచి పీపుల్కి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది స్పోర్ట్ మీద, అవేర్నెస్ వచ్చింది స్పోర్ట్ మీద. స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది ఇది. ఇప్పుడు యూనివర్సిటీ గేమ్స్లో కూడా వచ్చింది ఇది. ఇట్స్ అ వింటర్ ఒలింపిక్ స్పోర్ట్ ఐస్ స్కేటింగ్ అంటే. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఒక ఐస్ స్కేటింగ్ రింక్ లేదు హైదరాబాద్లో. మేము రోలర్స్ మీద చేసి అక్కడ పోయి వేరే దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. లేదు, వీ హ్యావ్ ఫ్యూ అదర్ రింగ్స్ ఐస్కి. ఒకటి షిమ్లాలో ఉంది, ఇట్స్ అ న్యాచురల్ రింగ్. ఇంకోటి గుల్మార్గ్లో కూడా ఉంది, అది కూడా న్యాచురల్ రింగ్. అండ్ ఇప్పుడు మనకి ఢిల్లీలో అంబియన్స్ మాల్ అనే ప్లేస్లో మాకు ఒక ఆర్టిఫిషియల్ ఐస్ రింక్ ఉన్నది. సో అక్కడ మాకేం ప్రాబ్లం కూడా ఉండదు, వెదర్ కండిషన్స్ చేంజ్ అయినా ఐస్ అలానే ఉంటుంది, మాకు ఈజీ ఉంటుంది స్కేట్ చేసుకోవడానికి. ఇక్కడైతే మామూలుగా అయితే మీరు రోలర్స్ మీద చేసి ఆ తర్వాత మీరు పర్ఫార్మెన్స్ అయితే అక్కడ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మేము ఉన్న దగ్గరికి వెళ్ళి జస్ట్ 1 week ప్రాక్టీస్ చేసి, లేదా 4 days ప్రాక్టీస్ చేసి అక్కడ ముందటి నుంచి మొత్తం ఐస్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళతో కంపీట్ చేసి మెడల్స్ తెస్తూ ఉంటాం. అదే ఒకవేళ ఐస్ రింక్ ఉండుంటే మాకు ఇంకా మంచి మెడల్స్ వచ్చేవాడిని. అయితే గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా ఈ స్కేటింగ్కి సపోర్ట్ ఉందా ప్రాణి? సపోర్ట్ అంటే మాకు ఈ లాస్ట్ 4 years బ్యాక్ or 5 years బ్యాక్ మాకు జిమ్ఖానాలో ఒక రింక్ ఇప్పించిండ్రు. అండ్ అంతే ఉండే సపోర్ట్. ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే ఏ సపోర్టు లేదండి. సో వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ అవుతావో అవన్నీ మనమే పెట్టుకోవాలి. సో పూర్తిగా మనమే. రోలర్ అంటే ఓకే, ఇట్స్ ఫైన్. ఐస్ అనేది ఒక స్మాల్ బ్లేడ్ పైన ఉంటుందండి, స్మాల్ బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ పైన చేయాలి. ఆ షూస్ ఏదైతే ఉంటుందో స్మాల్ బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ దానిపైన దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అదొకటి కాస్ట్యూమ్స్ అని అవన్నీ, ఇది చాలా కాస్ట్లీ స్పోర్ట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో పెట్టుకోగలము అంటే ఓకే, పెట్టుకోవచ్చు. అయితే ఎంత పెట్టుకోవాలి అన్నా కొంత సపోర్ట్ బాగుంటుంది. మరి ఏమన్నా అంటే ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు అలాంటివి? స్పాన్సర్స్ అలా అంటే మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఫండింగ్స్ ఏం రాలే, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్పాన్సర్స్ అలా కూడా ఎవరు లేరు మాకు. ఇప్పుడు స్కేటింగ్లో మేము చేయాలంటే మొత్తం మా ఎక్స్పెండిచర్సే పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ మాది ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఉన్నది, వాళ్ళు మా టికెట్స్ కోసం అని కొంచెం వాళ్ళ సైడ్ నుంచి ఎంత స్పాన్సర్ చేయగలుగుతారు వాళ్ళు అంత చేస్తారు. కానీ వాళ్ళు ఒక 50% నుంచి గవర్నమెంట్ నుంచి మాత్రం ఏదీ లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఏం సపోర్ట్ లేదు మాకు. అసోసియేషన్ వాళ్ళే కొంచెం పే చేయడం, వాళ్ళు పే చేసినా స్టిల్ మాకు ఎక్స్పెండిచర్స్ చాలానే ఉంటాయి. అలానే వేరే లేదంటే మన స్పాన్సర్స్ ఉన్నా అని గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా ఫండింగ్ వచ్చినా అని విల్ బీ బెటర్ ఫర్ అస్. నిజమే కదా, ఇప్పుడు ఉంది కాబట్టి కొంచెం పెట్టుకోగలుగుతున్నాం. అదే లేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా అది భరించలేక డ్రాప్ అయిన సందర్భాలు కూడా ఉండొచ్చేమో కదా. ఉన్నాయి, అట్లా డ్రాప్ అయిన సంగతులు కూడా ఉన్నాయి. యాక్చువల్ మేమే చూసాం కదా మా దాంట్లోనే రింక్లోను ఎక్స్పెండిచర్స్ చాలా అవుతున్నాయి, ప్లస్ ఫీ ఎక్కువ ఉంది అని కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. దాని షూ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? ఇంకా ప్రతిదీ ఇంకా మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతిదీ, ఈవెన్ డ్రెస్సింగ్ కూడా అంటున్నారు కదా. ఆ డ్రెస్సింగ్ ఒకవేళ మనం ఏమైనా డిజైన్ కానీ ఇంకోటి కానీ చేయించుకోవాలంటే ఇక్కడ అదే ఉండాలి. మళ్ళీ అది మనకు ఇక్కడ అన్ని చోట్ల స్టిచ్చింగ్ ఉండదండి. సెలెక్టెడ్ పీపుల్ సెలెక్టెడ్ ఉంటాయి. అది లైక్రా మెటీరియల్ అని అంటే మనం లెగ్గిన్స్ స్ప్రెడింగ్స్ ఉంటాయి కదా, దాంతోటే చేస్తారనమాట. ఆ క్లాత్ తోటి చేయాలి అది. మరి మీకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా అనుపమ గారు, మరి అసలు ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నారా ఈ స్కేటింగ్ వల్ల? ఇప్పుడు వస్తుందండి ఫ్యూచర్ దీనికి. చెప్పాలంటే అంత మన క్రికెట్ అంత ఇది లేదు. క్రికెట్, హాకీ ఇవన్నీ ఉన్నాయి కదా, దానంత అయితే లేదు. అది చెప్పాలంటే ఇది కొంచెం ఫ్యూచర్ కొంచెం
ఇప్పుడు ఇప్పుడు కొంచెం హోప్ ఉన్నట్లుంది మీకు ఇంకొంత అంటే తను ఇప్పుడు కాలేజే కాబట్టి ఇంకా మేబీ ఇప్పుడిప్పుడే వస్తుంది అంటున్నారు కాబట్టి ఇంకొంచెం ఏమన్నా వస్తుండొచ్చు. అయితే ఫైనల్గా ప్రణీత్ గోల్ ఏంటి అంటే ఏం చెప్తావు? వరల్డ్స్కి వెళ్ళాలి, వరల్డ్స్లో ఒక మెడల్ రావాలి అని నా గోల్, అంబిషన్ అది. అక్కడ పోయి ఒక మెడల్ తెచ్చుకొని రిటర్న్ రావాలి ఇండియాకి అనేది నా గోల్. మీరు చెప్పండి అనుపమ గారు, ప్రణీత్ని ఏ స్టేజ్లో చూడాలని మీరు అనుకుంటున్నారు? అదే వరల్డ్స్ స్కేటర్లో చూడాలనుకుంటున్నా, అది కూడా రోలర్లో చూడాలనుకుంటున్నాను. ఐస్లోనైతే చేశాడు, ఇంకొకటి రోలర్లో చేస్తే బాగుంటుందని. అలా ఉంది నీకు? వర్కింగ్ టువర్డ్స్ ఇట్. రోలర్ అండ్ ఐస్లో రెండిట్లో ఒక చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలి, వరల్డ్ కాంపిటీషన్స్కి వెళ్ళి మెడల్ తెచ్చుకోవాలని. అయితే ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీరు కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు కదా, అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళారా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? నేను బల్గేరియాకి వెళ్ళిన ఐస్ స్కేటింగ్ కోసం, ఒక కోచింగ్ కోసం. అది అక్కడ ఒలింపిక్ ట్రైనర్స్ వాళ్ళతో ప్రాక్టీస్ చేసి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి అవి ప్రాక్టీస్ చేయించి మా సార్ సపోర్ట్తో ఇంకా అలాంటివి ఇంకా ప్రాక్టీస్ చేయించి మమ్మల్ని పుష్ చేస్తున్నారు. ఓకే. అయితే నువ్వు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ స్కేటింగ్లోకి వచ్చావు. నిన్ను చూసి ఎవరైనా నీ ఫ్యామిలీలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా? ఫ్యామిలీలో అంటే లిటిల్ బ్రదర్, ఒక ఆయన కజిన్, పిన్ని వాళ్ళ కొడుకు, ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్య జాయిన్ అయినరు. దే వర్ లివింగ్ ఇన్ రియాద్ ముందు, సో ఇక్కడికి స్కేటింగ్ కోసం షిఫ్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేసి. ఓకే. ఎన్ని అవర్స్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ప్రణీత్? నేను మార్నింగ్స్ లేచి 5 o'clockకి నేను అట్లా వర్కౌట్ చేస్తాను ఓన్గా నేను. అండ్ మళ్ళీ రింగ్లో మాకు బిఫోర్ వి పుట్ ఆన్ అవర్ స్కేట్స్ మాకు 1 hour జస్ట్ ఫర్ ఫిట్నెస్ అన్నట్టు ఉంటుంది. బాడీ వార్మ్ అవుతుంది, ఇంకా ఈజీగా ఉంటుంది మాకు చేయడానికి జంప్స్ అండ్ స్పిన్స్. ఫిట్నెస్ అనేది ఒక కంపల్సరీ, మినిమం 2 hours or 1 hour a day కంపల్సరీ. సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకవేళ అంటే మళ్ళీ ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాల్సింది ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ వచ్చి కూడా ఏమన్నా? ఈవినింగ్ వచ్చి నేను రింగ్లో చేసుకుంటా మా కోచెస్తో. కోచెస్ ఇప్పుడు అమర్ యామా ఉన్నారు కదా, వాళ్ళు చేపిస్తారు కంపల్సరీ. వితౌట్ ఫిట్నెస్ అసలు రింగ్లోకి ఎంటర్. సో మీరు ప్రతిదానికి వెళ్తూ ఉంటారు కదా అనుపమ గారు, చూస్తూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా హార్డ్ వర్క్ అండి. అవునా?